స్వాగతం సుస్వాగతం మరొక కొత్త వీడియోకి. ఇది బిఆర్ ర్యాంకులో లాస్ట్ వీడియో అన్నమాట. సరే, ఈ సీజన్కి లాస్ట్. ఇది ఏ సీజన్ బిఆర్ ర్యాంకుల్లో ఎక్కడుంటుంది? ఇక్కడ లేదా, సీజన్ 44. ఇప్పుడు ఈ సీజన్లో మనం లాస్ట్ వీడియో అన్నమాట. ఈ సీజన్ 44లో మనం అందుకే టీఎల్సీ గేమింగ్తో వచ్చేసాము. లాస్ట్ నువ్వు నీ వాపి తొందరగా స్టార్ట్ చేస్తావా? ఇంకోటి గైస్, సారీ ఇన్ని 2 days నుండి వీడియో పెట్టకపోయేసరికి ఇవాళ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇవాళ వచ్చేసింది. నేను పెట్టాను గైస్, మీరు పెట్టలే. నేను రోబ్లాక్స్ వీడియో అయితే పెట్టేశాను, మీరు చూసేయండి. మనం పూర్ గైస్ చూసారా, ఒక్క గన్స్కి నుంచి కూడా లేవు సరిగ్గా. ప్లాజ్మాకి మెయింటైన్ చేస్తున్నాడు గైస్. ఆఫ్టర్ ఆల్ ఒక ప్లాజ్మా ఆడుకోరంట. మన గిల్డ్ జాయిన్ అయిపోండి గైస్. ఎన్నిసార్లు అడగాలి మిమ్మల్ని గైస్? నిన్న వీడియోలో సగం వీడియో గిల్డ్ ప్రమోషన్ మీదే పెట్టాను గైస్. నేనేమి వీడికి డబ్బులు ఇలే. వీడు గిల్డ్ అసిస్టెంట్ లీడర్ కాబట్టి చేయాలి, తప్పదు అంతే. మేము ఎంత కష్టపడుతున్నాం, మీరు దానికి ఫలితం కింద ఒక గిల్డ్ జాయిన్ అవ్వలేరా, ఒక సబ్స్క్రైబ్ చేయలేరా, ఒక లైక్ చేయలేరా? 5కి లేదా 2కి లేదా 3కి ఆన్లైన్లో ఉంటాడు. జాయిన్ రిక్వెస్ట్ కొట్టానంటే కొట్టాను లేదు, అసలు అవసరం కూడా లేదు. మీరు గిల్డ్ డైరెక్ట్గా జాయిన్ అయిపోవచ్చు. నేను గిల్డ్ నా పర్మిషన్తో జాయిన్ అవ్వాలన్నది కూడా లేదు. జస్ట్ బీఆర్లో గోల్డ్, సిఎస్లో డైమండ్ 1 ఉంటే చాలు. డైమండ్ 1 వద్దంటే మీకు ప్లాటినం పెడుతున్నా, వచ్చేయండి తొందరగా. మరి ప్లాటినంలో లేని వాళ్ళు ఉంటారు అనుకుంటే చెప్తున్నా, డైరెక్ట్గా డిఫాల్ట్ జాయిన్ అయిపోండి. లెవెల్ కూడా అవసరం లేదు, లెవెల్ డిఫాల్ట్ అన్నీ కూడా డిఫాల్ట్ పెట్టాను. రండి జాయిన్ అయిపోండి. వచ్చాడే గిల్డమ్మ గిల్డ్, వేడి గిల్డ్. గిల్లో వేడివేడి కూడా ఉంటారా? అది ఉంటుంది, నేను క్రియేట్ చేసి. ఈడు హెడ్ ఎక్స్పర్ట్ అంట గైస్, నేనేమో క్రియేటివ్ మైండ్ అంట. ఈడు సీన్ లేదు. ఈడెవడ చండీగర్ ఏం మ్యాగ్ రే నాకు మించినంత మ్యాగ్ ఉంటుందరా నువ్వు. 13th ప్లేస్ నేనే కొడతాను. ఆడు మొహం గుర్తుంచుకో అయితే. అది కరెక్టే. మ్యాగు చెప్పేది వుడ్ పేకర్ అంటే 88. ఇన్ని నేను MP40తో కొడతా. ఇంకో ఇప్పుడు చేత్తోనే హెడ్ షాట్ కొడుతున్నా, ఏం రియాక్షన్ లేదు. సెట్ ఆడిపోయి గుర్తుంది. కైరస్ ముఖం ఏదో షూట్ వేసుకొని కూర్చున్నాడు. ఎక్కడ దింపాలి? దింపకు, వదిలేయాలి. స్ట్రైట్కి వెళ్ళిపో, లాస్ట్కి దిగుదాం. ఇక్కడనే దిగుదాం. ఇక్కడ ఎక్కడ దిగుదాం? రే ఎనిమిలు ఉంటారా బాబు? ఇక్కడ ఎనిమిలు ఉంటారు కాబట్టి దిగాలిరా. దూరంలో దిగితే ఇక్కడ లూట్ చేసుకొని తొందరగా అక్కడికి వచ్చేస్తారు. లేదా మనమే ఇక్కడ గన్స్ తీసుకొని తొందరగా ఇక్కడ వాళ్ళని కొట్టేసి 2-3 స్క్వాడ్లను వైపౌట్ చేసేస్తే ఇంకా మనం ఫ్రీగా ఉండొచ్చు. అర్థమైందా? సేఫ్గా. గ్రేవీ ల్యాబ్స్లో ఎందుకు దింపావు? బాగుంటుంది, మా ఫేవరెట్గా. ఇంకా ఇక్కడ ఎవరు దిగరు గైస్, నాకు తెలిసి. నేను ప్రతిసారి నెక్స్ట్ టైం దీంట్లో దిగుతాం, మంచి లూట్ ఉండిద్ది. పైగా నో ఇడియట్ విల్. మా సిఎస్ ర్యాంకుడ్ మేము ఆడినప్పుడల్లా మా ఫేవరెట్ ప్లేస్. మేము సిఎస్ ర్యాంకుడ్లో ఏ మ్యాప్లో కొడతామో మాకు తెలియదు కానీ సరిగ్గా ఈ మ్యాప్ కనుక వస్తే ఆ రౌండ్ ఎవడన్నా ఉండని మాదే విజయం మాత్రం. అంతే, అది కరెక్ట్. ఓపి కొడతాం, మంచిగా హెడ్ షాట్స్ కనెక్ట్ చేయొచ్చు. వీడెవడో ఇక్కడ పెట్టున్నాడు. కొట్టావా? కొట్టలా, ఉరుకుతున్నా. నువ్వు వచ్చి కొడుతున్నావా? నాకు ఇంకెవడో నన్ను కొట్టాడు దూరం. వెనకాల పైన కొట్టావా? అయిపోయింది, టీమ్ వైపౌట్. బుల్లెట్లు లేవురా నా దగ్గర. AK-47 చిక్కేసింది. నా దగ్గర P90, MP40. ఇప్పుడు మెడికేట్ చేసుకోవాలి. నేను కూడా మెడికేట్ చేసుకుంటున్నా. చాలా హెల్త్ పోయింది. 2 kills. ఒక స్క్వాడ్ని కొట్టేసాం. అందులో సగం ఫుల్ డ్యామేజ్ చేస్తే కొట్టారు. ఈడెంత గేస్, ఈడు మాడ్, ఈ జన్మలో మాడ్. ఆ పిచ్చి నువ్వు ఆపుతావా? కష్టం. ఎవరు ఉన్నారు గైస్? నాకు ఫుల్ డ్యామేజ్ ఇచ్చాడు. వస్తున్నా. కొట్రా.
నేను కింద ఎక్కడో అంత అన్నట్లు ఏ తొందరగా వచ్చి రీవైవ్ అరే రీవైవ్ దిగరు అనుకుంటే మరి మొత్తం స్క్వాడ్ చేసింది ఏంటి మెడికిట్ వేసుకో బాబు. నా దగ్గర ఇది MP5 బుల్లెట్లు లేవు. ఏం చేయాలి అయితే? మెడికిట్లు లేవు, ఏం లేవురా. మెడికిట్ లేదు, కింద ఉన్నాయి, నేను ఇస్తా. ఆగా ఇక్కడ లూట్ ఏరుకొని పైన లూట్ ఏరుకుంటుంటే సడన్గా వచ్చాడు వేస్ట్ గడేవాడు. అది చచ్చిపోడు, గైస్ చెప్తున్నా కదా, అది చచ్చిపోవాలి. ఇప్పుడు మేము కొట్టాం కదా గైస్, ఉన్నందరు రివైవ్ అవుతారు చెప్తున్నాను చూడు, ఉన్నందరు రివైవ్ అవుతారు. అరే నువ్వు వచ్చి తీసుకుంటావా? ఈ గన్ తీసుకొని నాకు ఇది ఇస్తావా? ఎక్కడున్నావు? ఇది హీల్ పిస్టల్ తీసుకొని నాకు కొడతావా? హీలా? వెల్డింగ్ మిషన్ ఏదిరా? ఉంది కదా పైన. ఎక్కడరా? ఇక్కడ ఇంకో ఇక్కడ చూసావా? కమింగ్ ఐ డి నాట్ సీ ఎనీథింగ్. వచ్చేసా. ఎక్కడరా? ఇక్కడ ఉందిలే. ఏదిరా? తొందరగా వచ్చి ఇంకో ఇక్కడ వెండింగ్ మిషన్. మరి ఇక్కడ దాచిపెట్టాడు ఏంటి రైడు? ఎవడో హిట్ లిస్ట్ వాడుతున్నాడు రా మన దగ్గరలోనే. దా మనకు దగ్గరలో ఎవడో హిట్ లిస్ట్. దారే హిట్ లిస్ట్ అంటావు. సరే వచ్చి కొట్టురా. ఏడున్నావురా? అరే కళ్ళు గుడ్డోడా. సారీ కొట్టు. ఒక్క నిమిషం వెస్ట్ పాయే. సరే నువ్వు వేసుకుంటా. అబ్బా ఫుల్ డ్యామేజ్ కిందకి దుంకినందుకు. మెడికిట్లు ఉన్నాయా? ఉన్నాయి. ఎవర్రా మరి దారుణంగా హిట్ లిస్ట్ వాడుతున్నారు? ఎందుకు? ఫుల్ డ్యామేజ్. ఓకే నీకా? అవును. ఎట్లా? నాకు దింకుతా అవుతారా? అయిపోయింది కదా ఫుల్ నీకు. ఇట్రా. ఎందుకు? హీల్ కొడతా. కొట్టు మరి తొందరగా. మీకు ఒకటి తెలుసా, ఇలా హీల్ కొట్టుకుంటే కూడా ర్యాంక్ పెరిగిద్ది. అవునా? హీల్ కొట్టుకున్నా రీవైవ్ ఇచ్చుకున్నా ర్యాంక్ అనేది మంచిగా పెరిగిద్ది. నాకు ఈ గన్ స్కిన్ తెలుసా? దేంది? నువ్వు తీసుకుంది. ఓకే నైస్ గుడ్ జాబ్. అది కూడా పర్మనెంట్ అయితే ఇంకా బాగుంది, ఇంకా ఫస్ట్. గైస్ అక్కడ జిప్ లైన్ ఉంది, మేము అక్కడ ప్లానింగ్ వేస్తున్నాం అనమాట. నేను వేసిన మూడు వేస్తాడు ఖచ్చితంగా. ఆడేం వేయడు కానీ నేనే వేయాలి అన్ని ప్లానింగ్. మీకు కూడా తెలుసా గైస్, నేను CS ఆడేటప్పుడు అరే నువ్వు ఎట్లాగో ఫైరింగ్ సరిగ్గా చేయలేవు కదా, నువ్వు కనీసం నీ బ్రెయిన్ వాడన్నా కొట్రా అని నేను చెప్పా. అప్పుడు వీడేమన్నాడో తెలుసా గైస్ మీకు, అరే మన ప్లాన్ నువ్వే చెప్పరా అంట. నేను చెప్తే ఇంక ఈడ్ చేసింది ఏముంది గైస్ దాంట్లో. ఇది ఎక్కడ మాస్ గైస్? ఇలాంటి మాస్లు మేము ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సింగ్. ఇంకొకటి పెట్టిన దాంట్లో మేము ఎక్కాము. ఇప్పుడు ఇట్లా ఎక్కాలి. ఆడెంత తెలివైనడు అంటే ఈడ శాంట్ని వేసుకొని పోయిండు. మాలంటే ఇంకా ఓయ్ మా వచ్చాడు రా ఇక్కడ నుండి కొట్టాడు ఎనిమి. అవునా? కింద దుంకిండు. ఆడికి నీకు ఫుల్ డ్యామేజ్ ఇచ్చా. అయిపోయినట్టున్నాడు ఆడు. ఏడాడు? ల్యాండ్ మైన్ ఉందిరా శాంటినో దగ్గర. ల్యాండ్ మైన్ పెట్టేస్తే అయిపోద్ది. ల్యాండ్ మైన్ శాంటినో ఇక్కడ ఉంది మరి. ఇందాక వేసాడు గాడు. అది పోయిందా? ఏడు కాసేపు కూర్చుందాం, ఎవడైనా వస్తే కొడదాం. ఇక్కడ కాసేపు కూర్చుందాం రా, ఎవడైనా వస్తే కొడదాం. సరేనా? ఎవడైనా రాండ్రా. వస్తాడు. వెండింగ్ మిషన్ ఉంది, టీమ్మేట్లకు రివైవ్ ఇస్తారు. అరే నేను పక్క దాంట్లోకి పోతా, నువ్వు ఇచ్చేడు దాంట్లో ఉండు. అర్థమైందా? సార్ నేను ఇచ్చేటి వాళ్ళని కొడతా, నువ్వు అచ్చేటి వాళ్ళని కొట్టు, బాగుంటుంది. సరేరా. అరే ఈ టైంలో మనం స్నైపర్లు వాడాలిరా. స్నైపర్లు వద్దు, ఏదో ఒకటి కొట్టు అచ్చేటి నుండి. అవునరా, ఇక్కడికైతే బాగానే వచ్చాము. మరి కిందికి ఎట్లా దిగుతాం? కిందిగా సింపుల్, ఇదిగో దీని మీద దిగాలరా. జిప్ లైన్ మీద? జిప్ లైన్ మీద, దీని మీద. ఇక్కడ పైన అప్పుడు డ్యామేజ్ పడదు, దాని నుండి కిందకి దిగేయాలి. సరే పా కిందికి దిగేద్దాం. ఎనిమిది సౌడు కనిపించట్లేదు. సరే నీకు ఎవరైనా కనిపించిందా? కనిపించలేదు. పదమా
నేను చూసావా ఎక్కడ ఉన్నాను? ఏడున్నారా? జిప్ లైన్. మీరంటే ప్రో ప్లేయర్లు సార్. డ్యామేజ్. హీల్ ఇరా, హీలే. ఎలా ఎక్కడ పడ్డది? కిందకు దొంకినప్పుడు పడ్డది. సరే కానీ నాకు హీల్ కొట్టరా. ఏడుంటే అరే గుడ్డోడా, ఎక్కడున్నారా బాబు? నీ వెనకాల చూడరా, ఎక్కడికో పోయే బదులు. కొట్టినా ఏంది నా మొహం పేరు ఉంది. ఏంద్రా హీల్ అయిపోయింది. అది ఒక నిమిషం ఇంకాస్త, ఇంకో 20. అవుతుంది. తొందరగా కొట్టా. కరెక్ట్ ప్లేస్లో ఉంటే కొడతా. నువ్వు ఏడైనా కొడతా. రే MP40తో ఎందుకు కొడతావురా? తొందరగా అమ్మాయప్ప. అన్నా నాకు ఒకటి SMG కావాలా. SMG లేదురా. నేను ఎత్తుక్కుంటా, నువ్వు చెప్పడం వేస్ట్. ఏమో ఉంది ఇక్కడ, కాయిన్లు ఉన్నాయి. దొరికింది లే పిట్ట. ఏం దొరికింది? మ్యాగే. సరే పా పోదాం. ఏడికి రా? వెళ్దాం పద. పోదామా మిత్రమా? వెళ్దామా మిత్రమా? ఫర్ హంటింగ్. ఆగు నువ్వు వెళ్ళు, నేను ఏదో వేసుకొని వస్తా. ఓరి దీనమ్మా, ఏంది గైస్ ఇడితే ఎగడం అంటే ఇంత కష్టమా? అట్లుంటుంది మందు. గరీనా గర్ల్ గేమింగ్ అంట ఏదో వీడియో పెట్టింది గైస్. బా మీకు కూడా తెలుసా, నేను ఉట్ట అబ్బాయిలవే చూస్తాడు, ఇటు అమ్మాయిలు కూడా చూస్తాడు లైవ్ స్ట్రీమ్. ఫ్రీ ఫైర్ స్ట్రీమర్స్ గరీనా గేమింగ్. అరే ఒకసారి ఇట్రా నా దగ్గర. నాకు తెలుసు 50 మంది ఉంటారు. అబ్బా ఎవడు ఎనిమి పిట్ట ఉన్నాడు. పిట్టరా ఐ వాంట్ దట్ పిట్ట అంకుల్. నువ్వేం చేస్తావు తెలియదు అనేసి. వేసేయాలా? నువ్వు వేసేస్తావా? రా తొందరగా నా. జోకర్ బండిలాడు. ఎవడో ఒకడు, ఇద్దరం కలిసి వెళ్ళి కొడదాంపా. రా మ్యాచ్ తీసుకొని రష్ లోపలికి కూడా దుంకేసిన. జోన్ వచ్చాయి. రే నన్ను వేస్తారా? ఏంది గైస్? జంప్ చేద్దాం అనుకున్నాను కదా, చేసేసి. ఓకే అంతే ఇవాళ వీడియో ఇంతే. మనం తెలిసిందే కదా, ఒక్క మ్యాచ్ బుయ్యో కొట్టాం, అర్థమైందా? ఇవాళ వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ రేపటి నుండి మేము ఇది కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఏంటంటే ర్యాంక్ పుష్ సిరీస్, అర్థమైందా? సరే బాయ్, ఇవాళకి ఇంతే.